నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో గులాబీ నేతలను గెలిపించుకునే బాధ్యత తనదేనన్నారు. స్థానిక ఎన్నికలకు ముందు గువ్వల బాలరాజు పార్టీని వీడటం బాధాకరమన్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రం అన్ని విధాల ఆగమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత అభిలాష్ రావు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు మనోహర్, నరసింహ గౌడ్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరిని హరీష్రావు తీసుకొస్తే కేటీఆర్ ఒకరు వస్తే నేను ఒప్పుకోను. ఇద్దరు తీసుకొస్తాను. ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టాను. లోకల్ పార్టీ ఎన్నికలకు నా సపోర్ట్ ఉంటుంది. మీకు తప్పకుండా లోకల్ పార్టీ ఎన్నికల్లోకి మీకు గెలిపించిన బాధ్యత. నేను చెప్పిన బాధ వాళ్ళు మంచికో చెడుకో నీకు 12 సంవత్సరాలు పనిచేసారు. ఇప్పుడు లోకల్ పార్టీ ఎన్నికలు వస్తున్నాయి. రేపు వాళ్ళు గెలిస్తే సర్పంచ్గా గెలిస్తే, ఎంపీటీసీ గెలిస్తే వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత నీకు. నీ ఎలక్షన్ అప్పుడు వేపించుకుని ఓటు వేయించుకున్నావు. మరి వాళ్ళ ఎలక్షన్ అప్పుడు వెళ్ళిపోతే పద్ధతి కాదు. మరి నేను నమ్ముకోవడం లేవైపోతారా? ఇది పద్ధతి కాదు. ఇది ఆలోచన టైమే రైట్ కావు. రేపటి ఎన్నికలు ఉన్నావు, నీకేమన్నా ఎన్నికలు లేవు. మరి ఎందుకు పార్టీ మారుతున్నావు? మహారాజు అవసరం ఉంది. ఆయన ఒకటే అన్నాడు, సార్ నాకు ఇక్కడ ఉంటే టికెట్ ఇవ్వను. నేను ఒకటే మాట ఇస్తాను, మహారాజు నేను ఇలా మాట ఇస్తాను. నీకు టికెట్ ఇవ్వకపోతే నేను ఒక పోటీ చేయని చెప్పాను. నేను నీకు టికెట్ ఇవ్వకపోతే నేను పోటీ కేసీఆర్తో నేను కొట్లాడుతాను. ఇక్కడ నేను కొట్లాడి నీకు టికెట్ ఇచ్చడానికి నా ప్రయత్నం చేస్తాను. నా మాట ఏంటంటే ఇంకొక మాట చెప్పిన, పార్టీ అధికారంలోకి వస్తే ఒకవేళ సమీకరణలు ఏమన్నా తెలియని మంత్రి పదవికి నేను అడ్డొస్తుంది. ఆ మంత్రి నేనే కేసీఆర్ దగ్గర నీ మంత్రి పదవి అని చెప్తాను. మీకు 2 మాటలు చెప్పాను. నాకు ఇంపార్టెంట్ ఏంటి? పార్టీని ఎవరు వీడద్దు. ఇష్ట పద్ధతిలో పార్టీని అందరూ ఉండాలి. పార్టీ మళ్ళీ పునర్వైభవం రావాలి, పాత రోజులు రావాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఆ 420 మోసపూరితమైనటువంటి గ్యారెంటీలు ఇచ్చి ఇలా రైతాంగం, ఉద్యోగస్తులు, ఇలా ఉద్యోగస్తులకి అప్పుడే మనకన్నా ముందు ఉద్యోగస్తులకే తెలిసిపోయింది తప్పు చేసిన. రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ ఇబ్బంది అవుతుంది. నేను నా ఊరికి వచ్చి సార్ కరెంట్ ఉండలేదు, ఊళ్ళో ఫోన్ చేసి ఏం చేయాలి? కరెంట్ ఉండలేదు ఊళ్ళో, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఎన్ని గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసి ఇలా రాష్ట్రాన్ని మోసం చేసి ఏం చేస్తున్నారు? ఎంతసేపటికి పొద్దునైనా లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్న వరకు కేసీఆర్ పేరు తప్ప వేరే పేరు మాట్లాడారు. 60-65 ఏళ్ళ వచ్చిన ఇంట్లో కూర్చొని రామా 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 అంటున్నారు. ఈయన కేసీఆర్ 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 అంటారు తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి తప్ప వేరే ఏం లేదు. ఎందుకు? ఈయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి అటెన్షన్ డైవర్షన్ పాలిటికల్ చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి. సహజంగా ఒక ఇన్ఛార్జ్ కానీ, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కానీ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మామూలుగా ఏం జరుగుతుందంటే పార్టీయే క్యాడర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ మొట్టమొదటిసారి క్యాడరే పార్టీ నాయకత్వానికి 2 రోజులుగా ఫోన్ చేసి మాకు మీరు అత్యవసరంగా సమావేశం పెట్టుకుంటాం, మీరు తప్పకుండా రావాలి అంటే హుటాహుటిన పెద్దలు పార్టీ అధినేత కేసీఆర్ గారు మర్రి జనార్దన్ రెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పినారు. కాబట్టి నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, ఇదే ప్రభంజనం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా మనం అందరము చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.